ఆహా! ఎంత అందంగా ఉన్నాను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకు లాంటి చెవులు, బంగారు చుక్కలతో మెరిసే చర్మం అంటూ మురిసిపోయే జింకకి తన కాళ్ళెందుకో నచ్చలేదు. ఒక అడవిలో జింక తన దాహం తీర్చుకోవడానికి ఒక కొలను దగ్గరికి వెళ్ళింది. ఆ తేటగా ఉన్న నీళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నేను ఇంత అందంగా ఉన్నానా అని తనను తానే పొగుడుతూ మురిసిపోతుంది. అలా మురిసిపోతున్న జింక దృష్టి ఒక్కసారిగా తన కాళ్ళ మీద పడింది. నా కాళ్ళేంటి ఇలా ఉన్నాయి, సన్నగా, పీలగా, ఇలాంటి కాళ్ళని నాకెందుకు ఇచ్చాడా దేవుడు అని బాధపడింది. ఇంతలో ఆ జింక దృష్టి చెట్టు వెనుక దాక్కున్న వేటగాడి మీద పడింది. వేటగాడిని చూసిన జింక వెనక్కి తిరగకుండా వేగంగా పరుగులు పెట్టింది. అప్పుడే జింకకి ఒక విషయం అర్థమైంది. తన కాళ్ళ వల్లే తను వేగంగా పరిగెట్టగలనని. వేటగాడు తన్ని వెంబడించడం లేదని తెలుసుకున్న జింక విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోట ఆగింది. అప్పుడు జింక, హమ్మయ్య, ఎంత గండం గడిచింది, ఈ కాళ్ళ వల్లే నేను బతికాను, ఆ దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎవరు కూడా వాళ్ళ లోపాలను తలుచుకొని దిగులు పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ లోపాలే వాళ్ళకి ప్రత్యేక గుర్తింపుని ఇవ్వచ్చు. Lake Gas Stories. Like, share, comment and subscribe my channel. Thank you.